నడవమన్న వారిని ఇప్పుడు నీళ్ళు లేవని వీళ్ళు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. కానీ మధ్యలో ఉన్న మోషేని మీద సణుక్కోవడం ప్రారంభించారు. ఆల్రెడీ సణుక్కుని పండ్ల మధ్యలో మాంసం ఉండగానే చచ్చిపోయిన రోజులు మన వాళ్ళు చూశారు. దేవుడు సణుక్కోవడం ఇష్టం ఉండదని వారికి తెలుసు. కానీ మళ్ళా సణుకుతారండి. ఏం చేశారు? నీళ్ళు లేవు, మా పిల్లలు చచ్చిపోయేలా ఉన్నారు, మా గొడ్లు చచ్చిపోయేలా ఉన్నాయి, మేము చచ్చిపోయేలాగా ఉన్నాం, ఎందుకని మమ్మల్ని ఇలా చేస్తున్నావు మోషే అని మోషే మీద కోపం తెచ్చుకున్నారు. వాస్తవానికి మోషే ఆ ఐగుప్తు నుండి విడిపించినప్పుడు వాళ్ళ క్షేమం కోరి వారిని విడిపించడం జరిగింది. వాళ్ళ మంచితనాన్ని కోరి విడిపించడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళకి విడిపించడం జరిగిందో అక్కడ జరిగింది జాగ్రత్తగా వారు విడిపించిన తర్వాత నీళ్ళు లేకపోతే పాపం చేసి సరట మేము మా పిల్లలు మా గుడ్డు అన్ని చచ్చిపోవాలని కోరుకుంటున్నావు మోషే అని అంటున్నప్పుడు ఆయన అంటారు, అయ్యా వాస్తవానికి ఎవరు కదలమంటే మీరు కదలేరు అని అక్కడ మాట్లాడతారు. ఆ మాట చదువుతుంది చూడండి. 4వ మాట చదువమ్మా, నువ్వు చదువురా. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పుకొని మోషే మీద అణుగుతూ ఎందుకు ఇది ఎందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి వచ్చి తీసుకుని వచ్చిద్దరని అనేది ఇలా చూడండి. అప్పుడు ఏమంటాడు మోషే చూడండి. అప్పుడు మోషే యెహోవా ఆ మాట చూద్దాం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేం చేదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురేమో నేను. అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేల్ పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టినా నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టక ప్రజలు తాగుటకు దానిలో నుండి ఏమవుతుందంట, నీళ్లు బయలుదేరి. ఇలా చూడండి. వాస్తవానికి వీళ్ళు ఇశ్రాయేలు చేయవలసిన పని దేవుడు ఏమి ఆశపడ్డాడు తెలిసి వాళ్ళ వీళ్ళు వచ్చి అయ్యా మోషే మాకు దాహం వేస్తుంది, ఈ అరణ్యం చాలా పెద్దగా ఉంది, నువ్వు దేవుడికి మొరపెట్టి మాకు నీళ్ళు ఇమ్మని తప్ప అని అడగాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారట, మోషే మీద తిరుగుబాటు చేస్తారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. అంటే కొన్నిసార్లు అయితే దేవుడి మీద మనము కొన్నిసార్లు దేవుడు ఏదైనా సహాయం చేయకపోయేసరికి మనం కూడా అంతే. కొంతమంది ఏమంటున్నారు, నేను ఈ 6 రోజులు ప్రార్థన రాను, ఈ 4 రోజులు ప్రార్థన, ఈ సంవత్సరం ప్రార్థనకి వెళ్ళను. ఒక మాట చెప్పండి, ప్రార్థనకి వెళ్ళకపోతే ఎవరికి నష్టం చెప్పండి? దానిలు గారు, రాష్ట్ర గారికి నష్టమా, సంఘానికి నష్టమా? కాదు. ఒక మాట చెప్పండి, నక్కట చెరువు మీద తలిగిందంట, నక్క చెరువు మీద తలిగిందంట, చెరువు మీద తలిగి నీళ్లు తాగుతూ మానేస్తుంది. చెరువు మీద తలిగి నీళ్లు తాగుతూ మానేస్తే జరిగిన విషయం తెలుసా, 10 రోజులు అయిందంట. ఆరికి ఆరిపోతుందంట. కొంతమందికి ఎంత కోపం ఉంటుందంటే మిగతా విషయాల మీద పట్టుదల ఉండదు, దేవుని వాక్యం చదవటంలో కానీ, దేవుని వాక్యం ధ్యానించడంలో కానీ, దేవుని మందిరం పట్ల శ్రద్ధ కలిగి ఉండడంలో వాటిలో పట్టుదల ఉండదు. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా ఉంటుంది. ఆ నక్క ఏం చెందని తాగనంటే తాగను అని చెప్పి తాగటం మానేసి ఎవరికి ఏమైందో తెలుసా, నోరు ఆరిపోయి నీళ్ళు శాతం కుక్కలో తగ్గిపోయి నక్కలో తగ్గిపోయి ఎవరికి చచ్చిపోయింది. మనం అనుకుంటాం దేవుని మీద కోపం ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. ఎవరి మీద కోపగిస్తున్నారంట అని అంటే, ఎవరి మీద కోపగిస్తున్నారు తెలుసా, దేవుని మీద కోపగించి మోషే మీద అడుగుతారు. అడిగి ఇగో మాకు నీళ్లు ఇవ్వకపోతే మేము ఎలా, అసలు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి ఏంటనేది మోషే చేస్తుంటే మోషే చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఎత్తు, దైవజనుడు ఒక్కడే ఒక ఎత్తు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఒక ఎత్తుగా ఉంటున్నా, నువ్వు మాత్రం ఒక ఎత్తుగా ఉంటావు. ఎందుకో చెప్పనా, లోకంలో వాళ్ళందరూ వచ్చి మోషే మీద చిరాకు పడుతూ ఉంటే మోషే మాత్రం
తాను సృష్టించిన సృష్టికర్త వైపు చూడటం ప్రారంభించాడు. ఇది వాళ్ళ దగ్గర ఉన్న సమస్య ముందు జాగ్రత్తగా వినండి. వాళ్ళ దగ్గర ఉన్న సమస్య ముందు, సమస్య కంటే ముందు ఎవరిని చూస్తున్నాడు తెలుసా? మోషే దేవుడిని చూస్తున్నాడు. దేవుడు ఎందుకంటే ఆయన అప్పటికే ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. అప్పటికే ఎంతో మంది శత్రువులు జయించుకుంటూ వచ్చాడు. అప్పటికే ఎంతో మంది ఎంతో మందిని హతము చేసుకుంటూ వచ్చిన గొప్ప దేవుడు ఇదిగో ఈ ఆఫ్టర్ ఆల్ నీళ్ళు ఇవ్వలేడా? ఆఫ్టర్ ఆల్ నీళ్ళకి ఆయన సరిపోడా అని చెప్పి ఆయన అడుగుతుంది, అయ్యా ఇలాగ అడుగుతున్నానని నన్ను క్షమించు, ఒక మాట నీతో చెప్పడం ఏంటంటే తెలుసా, కొద్దిసేపు ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే మాట కలుపుతున్నారు, కాళ్ళుతో కొట్టేయాలని చూస్తున్నారయ్యా, ఏం చేయమంటావు అని ప్రార్థన చేయాలి. కొంతమంది ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి చెప్తారు, వీళ్ళకి చెప్తారు, వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి చెప్తారు చెప్పి అంటారు. చివరిలో క్యాటర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పాల్సిన వాళ్ళు అందరికీ చెప్పేస్తారు. విజయ్ చాలా సార్లు మనం అనుకుంటాము చెప్పాల్సిన ఆయనకి ముందు చెప్పం. ఏదైనా సమస్య వచ్చిందా, నీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందా, నీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందా, నీ యొక్క ఆర్థికమైన పరిస్థితి సమస్య వచ్చిందా, లేదా నీ ఆరోగ్యంలో ఏదైనా సమస్య వచ్చిందా, ఫస్ట్ చెప్పాల్సిన ఆయనకి చెప్పు. ఎవరికి చెప్పాలి అని అంటే దేవదేవునికి చెప్పాలి. దేవుని నామ స్తోత్రం. ఎవరైతే దేవునికి చెప్తారో వెంటనే అక్కడ దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు మోషేకి. మోషే మోషే ఇదిగో నేను నీకు ఎక్కడైతే చూపించబోతున్నానో ఆ పర్వతం మీద ఒక రాయిని, ఒక బండ నువ్వు కొట్టినప్పుడు ఆ ఇందులో నుంచి మీరు దాహం తీరడానికి. ఈ మాటలో చాలా అర్థం ఉంది. నేను చాలా మంది ఉంటారేమో ఈ మాట చాలా విపరీతకరంగా చెప్దామని ఆశపడ్డాను. అయినప్పటికీ మీరు వచ్చిన బెడ్రూమ్ బట్టి దేవుడికి నామాన్ని మాట చూడండి. ఆ బండ ఎవరికి సాదృశ్యం ఉందంటే యేసు ప్రభువుకి సాదృశ్యం. ఏమంటే ఎవరన్నా కొడితే నీళ్ళు ఇవ్వడం ఏంటండి? మాట చెప్పిన ఈ సర్వ సమాజము యేసు ప్రభువుని కొట్టిందండి. యేసు ప్రభువుని కొట్టింది. ఆయనను ప్రవాహంలో పెట్టిన నీరు చేత మనము బ్రతికి పట్టబడుతుంది. ఈ ప్రవాహం అనే నీరు రావడానికి కారణం క్రీస్తు అనే నిర్గమాకాండంలోనే మనకు క్రీస్తు కనబడుతుంది. యాదృచ్ఛికంగా అక్కడ కనబడకపోయినా ఆత్మస్వరూపిగా దేవదేవుడు అక్కడ కనబడుతున్నాడు. ఏంటో తెలుసా క్రీస్తు అని. ఇదిగో మోషేతో చెప్తున్నాడు, నా కుమారుడిని మీ పరమ పడతానయ్యా, నా కుమారుడిని మీ మనుషుల చేత పుట్టించబడతాడు అని యేసు ప్రభు. ఆ బండ ఎవరో కాదు, యేసు ప్రభు. ఆ బండ క్రీస్తే అని అంటాడు. ఆ బండ ప్రభువే అని అంటాడు. ఒక మాట చెప్తున్నా, నీ చేత దేవుడు ఏం చేయబడ్డాడు ఒకసారి చెప్పండి. యేసు ప్రభు ఏం చేయబడ్డాడు మనకు తెలియదు. యేసు ప్రభు తెలియదు. మరి అలా యేసు ప్రభు నీ కోసం ఏం చేయబడ్డాడండి? సిలువేయబడ్డాడు. సిలువ పడకముందు ఏం చేశారు ఆయన్ని? కొరడాలతో కొట్టాడంట. అదిగో మరియమ్మ గారు చెప్తుంది చూడండి. ఇక్కడ కూడా మోసం, ఇదిగో నేను ఒక బండను చూపిస్తాను మోసం. నేను బండను చూపించిన దాన్ని నువ్వు వెళ్ళి ఏం చేయాలి? అక్కడ రాయబడిన మాట చూద్దాం చూడండి. ఆ మాట నేను చదువు. నీవు ముందుగా పొమ్మనే మాట చూడు, జాగ్రత్తగా మాట చదువుతా చూడ. 17వ అధ్యాయం 5వ వచనం. అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా నీవు నదిని కొట్టిన ముందుగా పోయి పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ చేతి కర్రను పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచాను. ఎవరు నిలుస్తారట? దేవుడే సాక్షాత్తు. అందుకు జరగాల్సిన పని ఏంటో తెలుసా? మోషే ఇక్కడ చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆయన ప్రార్థన చేశాడు. అయ్యా మరి ఏం చేయమంటారు? ఆయన రూట్ మ్యాప్ తెలియజేస్తాడు. నువ్వు ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, నువ్వేమేమి పట్టుకెళ్ళాలి అని అన్నదే ఆయన ముందే చెప్పేస్తాడు. ఒక మాట, నువ్వు నీకు సమస్య వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, నువ్వు ప్రార్థన చేసి, నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసి నువ్వు నడిస్తే జరిగే విషయం చూస్తా, నీకు దేవుడు ఆన్సర్ ఇవ్వడానికి ఎదురుగా, దేవుడు నమ్మను స్తోత్రం, ఎదురుగా నుంచుని దేవుడు జవాబు.
ఆ జవాబు చాలా అద్భుతంగా ఉంటది ప్రేమిల దేవుని బిడ్డలారా. ఆ జవాబు దేవునికి మరీ ఇష్టకరంగా ఉంటదండి ప్రభు పేరట. మనకు కావాలా జవాబు? ఇంకా చాలా మాటలున్నాయి గానీ, దేవుని చిత్తమైతే రేపటి దినాన్ని మనము ధ్యానం చేసుకుందాం. రేపటి దినము ధ్యానపూర్వకంగా నేను బంధించడానికి ఇష్టపడుతున్నాను. మీరందరూ దయచేసి రేపటి దినం ఎన్నింటికొస్తారు? పావు తక్కువ 9కి వస్తారు. దయచేసి 7:10 కల్లా మీరు ఇక్కడికి ఉండాలి. 7 గంటలకే స్టార్ట్ చేయడానికి ప్రారంభిస్తాం. 7:10 కల్లా మీరు వచ్చేసేయాలి. అందరూ వచ్చి పాటలు పాడొచ్చు. దేవుని నామాన్ని తర్వాత ప్రార్థన చేయొచ్చు. ఈ ప్రార్థనలు పెట్టుకుంటే దేవునితో సహవాసం చేయడం. నేను ప్రార్థన చేయకుండా మీరు వెళ్ళిపోతాను. నాకు అలా అనిపించలేదు. దయచేసి ఎక్కువ ఈ ఈ కొద్ది రోజులు మీరు అలవాటు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు అలవాటు. సంవత్సరం అంతా ఒక రోజు ప్రార్థన లేకపోతే అదే రోజు ప్రార్థన చేయడానికి చెప్పి ప్రతిరోజు దేవుడు చూస్తాడు. కాలక్షేపం కోసం మీరు రమ్మంటే లేదా మీరు మీకేదో ఈ అలవాటుగా కట్టాలని కాదు. ఇందులోని భావాన్ని ఏమంటే దేవుడి సన్నిధికి మీరు వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తారా? వెళ్తారా? దేవుడితో గడిపినందుకు సంతోషంగా వెళ్తారా? నిజంగా చెప్తున్నాను. నేను ఎంతో సంతోషంతో వెళ్ళి దైవంతో ప్రార్థన చేసి పడుకుంటే ఎంత ఆనందం వేస్తుందమ్మా. ఈరోజు దేవుడి సన్నిధిలో దేవుడితో మంచి నిబంధన నేను కలుగు చేసుకున్నాను. నా యొక్క పరిశుద్ధతను డెవలప్ చేసుకోవడానికి దేవుడు ఇంత మంచి అవకాశాలు ఇచ్చాడు అని దేవుడు గుర్తించకుండా అది మీలో జరిగినట్టుగా దేవుని సహాయం మనందరము ప్రార్థన చేత అందరము కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వెళ్దాము. దేవుడిచ్చే ఈ యొక్క గొప్ప అవకాశాన్ని అందరము పొందుతాం. అందరము ప్రార్థన చేద్దాం.